హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి. చుట్టూ మంచు పర్వతాలు, వేల అడుగుల ఎత్తులో ఒక పురాతనమైన ఆలయం. 2013లో వచ్చిన భయంకరమైన వరదలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మొత్తం తీవ్రంగా దెబ్బతీశాయి. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం ఎలా నిలిచింది? అసలు ఆలయం వెనుక ఉన్న హిస్టరీ ఏంటి? 2013లో వరదలో ఏం జరిగింది? ఈరోజు మనం కేదార్నాథ్ ఆలయం గురించి ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు మై హిస్టరీ గురించి తెలుసుకుందాం. ముందుగా కేదార్నాథ్ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లాలో హిమాలయ పర్వతాల ప్రాంతంలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3583 మీటర్ల ఎత్తులో ఈ ఆలయం ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. కేదార్నాథ్ ఆలయం లార్డ్ శివకి అంకితం చేయబడింది. ఇప్పుడు ఈ ఆలయం హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కేదార్నాథ్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటన గురించి తెలుసుకుందాం. 2013లో ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు మరియు వరదలు సంభవించాయి. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. భారీ నీటి ప్రవాహంతో ఒక పెద్ద బండరాయి ఆలయం వెనుక ఉన్న భాగంలోకి వచ్చి ఆగిపోయింది. కానీ అక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. ఈ బండరాయి నీటి ప్రవాహాన్ని రెండు వైపులా డివైడ్ చేయడంలో సహాయపడిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. దీంతో ఆ ఆలయ ప్రధాన స్ట్రక్చర్కి భారీ నష్టం జరగకుండా ఉండటానికి ఆ బండరాయి ఒక న్యాచురల్ బారియర్లా పనిచేసిందని భావిస్తున్నారు. ఈ పెద్ద రాయిని చాలామంది భీమ్శిల అని పిలుస్తారు. 2013 వరదల తర్వాత ఈ రాయి గురించి దేశవ్యాప్తంగా చాలా చర్చలు జరిగాయి. కొంతమంది దీనిని ఒక మ్యాజికల్గా భావిస్తారు, మరికొందరు మాత్రం ఇది ప్రకృతి పరిస్థితుల వల్ల జరిగింది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ బండరాయి సరైన స్థానం దగ్గర ఆగడం, నీటి ప్రవాహాన్ని డివైడ్ చేయడం నిజంగా అమేజింగ్ కదా. అయితే కేదార్నాథ్ ఆలయం వెనుక ఉన్న మై హిస్టరీ ఏంటి? ఒకవైపు ఇది ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన పవిత్రమైన ఆలయం, మరొక వైపు ఇంత డిఫికల్ట్ హిమాలయన్ లొకేషన్లో ఇలాంటి మాస్ స్టోన్ స్ట్రక్చర్ నిలబడటం. అంతేకాదు 2013లో జరిగిన భారీ డిసాస్టర్లో కూడా ఆలయం పూర్తిగా ధ్వంసం కాకుండా ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దీనిని కొంతమంది డివిన్ ప్రొటెక్షన్గా నమ్ముతారు. ఇంకొందరు మాత్రం ఆలయ నిర్మాణం, భౌగోళిక పరిస్థితులు, అలాగే భీమ్శిల వంటి న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఆలయాన్ని రక్షించాయని భావిస్తారు. నిజం ఏదైనా కావచ్చు, కానీ కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత ఫేమస్ టెంపుల్లో ఒకటిగా మాత్రం నిలిచిపోయింది. కేదార్నాథ్ ఆలయం గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.